జిల్లా భీమవరంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేలపోగుల గ్రామం నుంచి మొదలు పెట్టిపెన్నాడపాలెం, ఉత్తరపాలెం, పెదజవిపాలెం, మంగళగుంటపాలెంలో ప్రచారం చేశారు. ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు కష్టాలు అనుభవించారని ఆరోపించారు. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. వీరవాసన మండలం కొణితివాడ చివారు నేలపోగుల గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకత్వంలో ఈ ప్రచారం మొదలుపెట్టాం. 3 పార్టీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రజలు, నాయకులు అందరూ కూడా పార్టీని ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. నాగళ్ళ చింతారావు గారు, లంక శివ ఆధ్వర్యంలో, నడుపూడి శ్రీనివాసరావు వీళ్ళ ఆధ్వర్యంలో, గుబ్బల సరస్వతి వీళ్ళ ఆధ్వర్యంలో, దుంప రాజారావు వీళ్ళ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది. గతంలో మేము 10 సంవత్సరాలు చేసినప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా మా టైంలో వేసిన రోడ్లే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్క దమ్మిడి పని చేయలేదు. అన్ని పనులు కూడా మేము చేసినవే. రాగల రోజుల్లో కూడా ఈ గ్రామ సమస్యలు పరిష్కరించి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.